అన్నామలై తమిళనాడులోనైతే బీజేపీకి ఒక మంచి బజ్ తీసుకొచ్చాడు, ఒక మంచి పేరు తీసుకొచ్చాడు. ఎంతో కొంత ఓటు శాతం పెరిగిందంటే అది అన్నామలై వల్లే. అయితే ఇప్పుడు అన్నామలై అదే బీజేపీకి రాజీనామా ఇచ్చాడు. కారణాలు అనేకం ఉన్నాయి, కారణాలు లేక అయితే కాదు. ఎప్పుడైతే అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుందో అంతకుముందు అన్నా డిఎంకేకి చెందినటువంటి నేతలు అవినీతి గురించి కూడా చెప్పారు. ఒకవేళ ఆయన ఉంటే మేము ఉండమని ఈపీఎస్ చెప్పడం, ఇదంతా కూడా బీజేపీకి కూడా ఏం చేయలేక అర్థం కాక అన్నా డిఎంకేతో కలవాల్సి వచ్చి అన్నామలైని పక్కన పెట్టారు. అయితే రాజ్యసభకు పంపించి తమిళనాడులో బీజేపీని ఒక మంచి స్థితికి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ అన్నామలైకి అర్థమైంది ఇక్కడ బీజేపీకి ఏ విధంగా కూడా ఇది లేదు. అంటే నార్త్ ఇండియా పార్టీ అనే ఒక ముద్ర పడిపోతే తమిళనాడు వాళ్ళు ఇచ్చేయరు. అది ఒక కాంగ్రెస్ని మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ని కూడా పక్కన పడేశారు. కాంగ్రెస్కి ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కెపాసిటీ లేదు. 1967 పోయింది, ఇంకా 67 నుంచి కాంగ్రెస్ అక్కడ అధికారంలో లేదు. ఆ విధంగా నార్త్ ఇండియా పార్టీలని వాళ్ళు అసలు దేకట్లేదు. ఆ విధానంలోనే ఇప్పుడు బీజేపీకి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే మొన్న అంతమంది హిందువులు ఉన్నటువంటి తమిళనాడులో బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అన్నామలై బీజేపీని పట్టుకుంటే కుదరదు అని చెప్పి సొంతంగా ఇప్పుడు పార్టీని పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. నిన్ననే జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్కి రాజీనామా పత్రం ఇచ్చాడు. అలాగే అమిత్ షాని కలిసి మొత్తం విషయాలన్నీ చెప్పాడు. పార్టీ అక్కడ ఎందుకు బలం పుంజుకోలేదు అన్న విషయం కూడా ఆ రాజీనామా లేఖలో చెప్పడం జరిగింది. పైగా అన్నామలైని వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారంటే ఆ అన్నా డిఎంకేతో కలవాలి కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో అతను గనక బీజేపీని వదిలితే అన్నామలై సొంతంగా పార్టీ పెడితే ఆ పార్టీకి మంచి ఇది వస్తుంది. అంటే ఇప్పుడు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఇది ఉండదు. ఇలాంటి సమయంలో హిందుత్వానికి సంబంధించి మంచి ఓటర్లు వస్తారు, అంటే హిందుత్వానికి సంబంధించి సపోర్ట్ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు రజనీకాంత్తో కలిసి ఆయన పార్టీ పెట్టబోతున్నట్లుగా ఇప్పుడు అక్కడ పోస్టర్లు వెలిసాయి. మరి రజనీకాంత్ గారి నుంచి ఎక్కడా కూడా సపోర్ట్, అంటే నేను ఇది కరెక్టే అని చెప్పలేకపోయినా కూడా దీన్ని వ్యతిరేకించలేదు. ఆయన ఈ వార్త నిజమని చెప్పలేదు, అబద్ధమని చెప్పలేదు, ఖండించలేదు. ఇటు అన్నామలై ఖండించలేదు, అటు రజనీకాంత్ ఖండించలేదు. బహుశా వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా పార్టీ కొత్తగా పెట్టబోతున్నారంటే అవుననొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీవీకి వచ్చిన తర్వాత ఎలాగో డిఎంకే అన్నా డిఎంకే రెండు చతికిలు పడిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పైగా అక్కడ అన్నామలై పార్టీ పెడితే ఈ హిందుత్వానికి సంబంధించి మంచి సపోర్ట్ దొరుకుతుంది. మనలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాంతీయ పార్టీలు అవసరం. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా హిందుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి పార్టీలు కూడా వస్తే బీజేపీకి అది సపోర్ట్ అవుద్ది. సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఇక్కడ ఒక జనసేన ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తమిళనాడులో అన్నామలై పెట్టేటటువంటి పార్టీ ఉంటుంది. రేపు పొద్దున్న ఇంకెవరో కర్ణాటకలోనో తెలంగాణలోనో లేకపోతే కేరళలో కూడా ఇలాంటివి ఉంటాయి. కేరళలో ఆల్రెడీ ఒకటి పార్టీ ఉంది హిందుత్వానికి సంబంధించి, కాకపోతే అక్కడ 1-2 సీట్లు మాత్రమే గెలుచుకుంటున్నాయి. అంటే మన వాళ్ళలో యూనిటీ లేదు. కనీసం ఇలాంటి వాళ్ళు వస్తే మన వాళ్ళలో యూనిటీ వస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్ద ఇది లేదు. అంటే మొత్తం దేశం మొత్తం మీద బీజేపీకి మంచి పేరు ఉంది, సౌత్ ఇండియాలో కూడా మంచి పేరు ఉంది, కానీ ఓట్లు రావు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అంత బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏంటి, కొన్ని పార్టీలు సెక్యులర్గా ఉంటాయి, కొన్ని పార్టీలు వేరే విధంగా ఉంటాయి తప్ప హిందుత్వానికి సపోర్ట్ ఉండవు. ఇతరులకు సపోర్ట్ చేస్తాయి. ఒక క్రిస్టియన్ పార్టీ గాను ముస్లిం పార్టీలు గాను ఉంటాయి తప్ప అవి హిందుత్వానికి ఉండవు. హిందుత్వానికి సంబంధించి ఏ పార్టీలు ఉండవు, అన్నీ కూడా సెక్యులర్ పార్టీలు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గనక ఇలా హిందుత్వానికి సంబంధించి పార్టీలు వస్తే అది మనకి మంచిది. కాబట్టి బీజేపీకి అన్నామలై దూరం అయిపోయినా హిందువుల్లో యూనిటీ తీసుకురావడానికి ఇలాంటి వాళ్ళు పార్టీలు పెడితే చాలా మంచి ప్లస్ అవుద్ది మనకి.